అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మ అప్పలరావు ద్వారా విజయనగరం జిల్లా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్. ఈ మధ్యకాలంలో తరుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిశేఖర మరణాలు, డోలీ మరణాలు ఎక్కువ జరుగుతుంది. ఎస్కోట నియోజకవర్గం, ఎస్కోట మండలం, బొడ్డవర పంచాయతీ, చిట్టంపాడు గ్రామంలో రఘురాజు గారి ఎమ్మెల్సీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏరి కోరి ఎంచిన రఘురాజు గారి ఎమ్మెల్సీ సొంత గ్రామమైన తరుసు వారం రోజుల్లో 4 మరణాలు జరిగితే కనీసం స్థానిక ఎమ్మెల్సీ గారు రఘురాజు గారు ఈరోజు వరకు కూడా ఆ ఊరు వెళ్ళలేని పరిస్థితి. గిరిజన నాయకులని మేము స్థానిక గిరిజనులకి అందరికి కూడా అండదండగా ఉంటూ, అంతేకాక ఎస్టీ కమిషన్ కూడా బైక్ మీద నటకతోవతో ఆ గ్రామానికి వెళ్ళారు. 7 కిలోమీటర్లు దట్టమైన అడవిలో ఆ గ్రామానికి రోడ్డు లేదు. సొంతంగా గిరిజనులందరూ కూడా తవ్వుకున్న పరిస్థితి. ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కూడా ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల్లో అభివృద్ధి చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గిరిజన పట్ల ఎంత చిన్న చూపు చూస్తున్నారో మీ అందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మా మన్నింపులి, మా ట్రైబల్ మినిస్టరు, డిప్యూటీ సీఎం ఎక్కడున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీవీ ఛానల్లో, ప్రధాన పత్రికలో కూడా తరచూ వస్తున్నాయి, వాట్సాప్లో కూడా తరచూ వస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మరణాలపైన స్పందిస్తే కనీసం ఈ విధమైన గోస చూడండి ఎంత దారుణం. 1-2 మరణాలు. మొన్న గంగమ్మని మహిళ చనిపోయింది. అలాగే ఒక అబ్బాయి కనీసం ఎంత దారుణం అంటే బైక్ మీద ఈ అభివృద్ధి అయిన దేశంలో అన్నీ ఉన్నాయి. 108 ఉంది, 104 ఉంది, అన్నీ కూడా మెట్టగా కొట్టగానే మీ దగ్గరకు వస్తుందని టైంలో ఒక శవాన్ని, అంటే చనిపోయిన భార్యని బైక్ మీద తీసుకెళ్లే దౌర్భాగ్యతలో కూడా ఈ విజయనగరం జిల్లాలో ఉన్నదంటే కనీసం ట్రైబల్ మినిస్టర్ గారు కూడా స్పందించలేని పరిస్థితి. ట్రైబల్ మినిస్టర్ గారు పని పక్కన పెట్టండి, జిల్లా కలెక్టర్ గారు స్పందించలేదు. పోనీ జిల్లా కలెక్టర్ పక్కన పెట్టండి, ఆర్డీఓ స్పందించలేదు. ఎంత దారుణం అయితే ఆర్డీఓ గారిని కూడా పక్కన పెట్టండి, స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ, ఎంపీడీఓ కూడా స్పందించట్లేదు. పోనీ ఇద్దరిని కూడా పక్కన పెట్టండి, విఆర్ఓ, సెక్రటరీ కూడా ఈ గ్రామానికి వెళ్ళలేదంటే ఎంత దౌర్భాగ్యతలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేస్తుందో మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా విజయనగరం జిల్లాలో చాలా గ్రామాలకి, అటువైపు బొబ్బుల్ నియోజకవర్గంలో సుమారు 20 పైన గ్రామాలు కరెంట్ లేవు, ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డు లేవు, పోటీ పట్టాలు లేవని చెప్పేసి 10 సంవత్సరాలుగా తిరుగుతున్నారు. 10 సంవత్సరాలుగా తిరిగి కనీసం ఆ గ్రామంలో ఈరోజు కూడా ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు చేయలేని పరిస్థితి ఒక పక్క బొబ్బుల్లో ఉంది. రెండో వైపు బొత్స సత్యబాబు గారి సొంత నియోజకవర్గంలో, చీపురుపల్లి నియోజకవర్గంలో గిరిజనులు, అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, భూమి మీద మేము ఉన్నాము, మా పట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మా భూమి మాకు అప్పచెప్పండి అని చెప్పి సంవత్సరాల కొలిది కలెక్టర్ ఆఫీస్ తిరిగితే కనీసం స్పందించలేని సత్యబాబు గారు ఉన్నారు. అంతేకాకుండా ఎస్కోట్ నియోజకవర్గం దగ్గరికి వచ్చేటప్పటికి గిరిశేఖర గ్రామాల్లో ప్లేన్ ఏరియా అయినప్పటికి కూడా, నాన్ షెడ్యూల్ ఉన్నప్పటికి కూడా ఎన్నో సంవత్సరాలు పెట్టి అభివృద్ధి లేదయ్యా, మీ పాలన వస్తే ఎంత ఆలోచించండి. ఎంత దౌర్భాగ్యం అంటే స్థానిక గిరిజనులు ఈ మాట మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి చూడండి, ఇది మా జగనన్నకు ఓట్లు వేసాం, మా జగనన్నకు ఓట్లు వేసాం, మా జగనన్న వస్తే మా రోడ్లు బాగుంటామని చెప్పేసి కేకలు వేసుకొని వెళ్ళారంటే ఒకసారి ఆలోచించండి. చూసారా, ఆలకించారా? మేమంతా కూడా నీ మీద నమ్మకం పెట్టుకొని 7 నియోజకవర్గాలు, ఒక ఎంపీ మీకు ఇచ్చినందుకు మాకు మంచి గుణపాఠం చెప్పారు. షెడ్యూల్ గ్రామంలో 117 సక్రమంగా అమలు చేయట్లేదు. జీవో నెంబర్ 3ని ప్రతిపక్ష నాయకుడు రీఓపెన్ చేసే అవసరం అయితే కోర్టుకు వెళ్తాను అన్నాడు. కానీ మీరు పదవిలో ఉండి కూడా ఒక పక్క డిప్యూటీ సీఎం రాజేందర్ గారికి ఇచ్చారు, అంతకుముందు పుష్పశీవన్ గారికి ఇచ్చారు, కనీసం రీఓపెన్ చేయలేని పరిస్థితి. అంతేకాకుండా 526 గ్రామాలు షెడ్యూల్ గ్రామాలు చేరుస్తానన్నారు, గాలికి వదిలేశారు. ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారు నోరు మెదపరు, ఐటీడీ అధికారులు నోరు నేర్పరు, ట్రైబల్ అధికారులు ఎవరు కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఇంత మంచి ఘనకారం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక విషయం చెప్పనా, గిరిజనుల్ని ఈరోజు నీకు ఓటు వేసినందుకు నమ్మించి మోసం చేసి పూర్తిగా ముంచేశావు. దానికి ఉదాహరణ చెప్తున్నా, విజయనగరం జిల్లా, మన్యం జిల్లాని వేరు చేశావు. ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్న గిరిజనులందరూ కూడా 10th క్లాస్ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ చేయించుకోవాలో తెలియని పరిస్థితి. మాకు ఐటీడీ లేదు,
అరగా కొరగా ఇచ్చావు ట్రైబల్ వెల్ఫేర్, పాపం కనీసం వాళ్ళ బాత్రూమ్ అంట రూమ్ ఇచ్చి ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు గాలికి వదిలేశారు. ఇక్కడ వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో మా సమస్యలు తెలియని పరిస్థితి. శ్రీకాకుళం కూడా ఇదే పరిస్థితి, వైజాగ్ కూడా ఇదే పరిస్థితి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి గిరిజనులందరం కూడా ఎడదీసేసి మాకు రావచ్చిన నిధులు కూడా రాకుండా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు త్వరలోనే మంచి గుణపాఠం చెప్తారు. గిరిజనులందరూ కూడా మీరు మురిసిపోతున్నారే, గిరిజనులందరూ కూడా 7 నియోజకవర్గాలు 7 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఇచ్చారు కదా, మీ పాలన చూస్తున్నారు. ఇప్పటికైనా సరే తక్షణమే స్పందించండి. గిరిశిఖర గ్రామాలన్నింటిలో కూడా ఫారెస్ట్ రోడ్లు అనుమతులు తీసుకోండి, ఫారెస్ట్ అనుమతులు వచ్చేలాగా కేంద్రాన్ని కోరండి. తరచు వెంటనే 10 రోజుల్లో అన్ని రోడ్లు కూడా సౌకర్యించిన నిధులు ఏర్పాటు చేయండి. మా ఐటీడీ నిధులు సక్రమంగా ఉంచండి, ప్రతి పంచాయతీకి నిధులు ఇవ్వండి అని చెప్పేసి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ గిరిజన నాయకుడిగా, గిరిజన చేసి నాయకుడిగా కోరుకుంటున్నా. జై ఆదివాసీ, జై హింద్.